అరుణోదయం కాంతిలో మెరిసే చందమామ వెలుతురుతో అర్జున్ తాను ఎప్పుడూ వినిన మాయా అడవిలోకి అడుగుపెట్టాడు. అర్జున్ భుజానికి చిన్న సంచి తగిలించుకుని, తెల్లని వస్త్రం ధరించి, చందమామ వెలుగులో మెరిసే మాయా అడవిలోకి అడుగుపెట్టాడు. చుట్టూ ఉన్న ప్రాచీన చెట్లు అతనిని గమనిస్తున్నట్లు అనిపించాయి. చెట్ల బుగ్గలపై గుర్తులు చెక్కినట్లు, అవి నిశ్శబ్దంగా గుసగుసలాడుతున్నట్లు అనిపించింది. గాలి సన్నగా వీచింది. బంగారు ఆకులు తేలుతూ ఆకర్షణీయమైన కాంతిని వెదజల్లాయి. కొంత ముందుకు వెళ్ళగానే ఒక భీకరమైన నల్ల పులి అతని మార్గాన్ని ఆపింది. పులి కన్నులు బంగారు వెలుతురుతో మెరుస్తూ, నుదుటిపై మూడవ నేత్రం మెరుస్తూ ఉంది. నువ్వెవరు అని అది ప్రశ్నించినట్లు అనిపించింది. అర్జున్ భయపడలేదు. నిజమైన యుద్ధం భయాన్ని జయించడం అని సమాధానం ఇచ్చాడు. పులి మెరుస్తూ ఒక పవిత్ర కాంతిగా మారి మాయమైంది. మార్గం ఇప్పుడు శుభ్రంగా కనిపించింది. కొంత దూరం ప్రయాణించిన తర్వాత ఒక అద్భుతమైన వింజామరంపైన వంతెన కనిపించింది. అది బంగారు తీగలతో తయారై ఆకాశంలో తేలుతున్నట్లుగా అనిపించింది. కింద ఆత్మలు ఊసులాడుతూ తేలుతూ ఉన్నాయి. ఈ వంతెనను దాటాలంటే భయాన్ని వదలాలి అని గాలి స్వరంలా ఒక అనిర్వచనీయమైన శబ్దం వినిపించింది. అర్జున్ కళ్లను మూసుకుని తన భయాలను వెలుగుగా మార్చి వదిలేశాడు. వెంటనే వంతెన బలంగా మారింది. ధైర్యంగా ముందుకు నడిచాడు. తర్వాత అతను ఒక ప్రకాశించే పవిత్ర సరస్సు వద్దకు చేరాడు. అక్కడ ఒక దేవతా శక్తి జలాల మధ్య నుండి పైకి లేచింది. ఆ శక్తి అగ్ని, గాలి, నీరు, భూమి అన్నీ కలిపిన రూపంలో మెరిసింది. జలాలు నదిలా చుట్టూ ప్రవహించగా అగ్ని మెరిసింది. గాలి హోరిస్తూ ఉండగా భూమి తీగలతో అతన్ని చుట్టుముట్టింది. నువ్వు ప్రకృతిని అర్థం చేసుకునే శక్తిని పొందగలవా అని దేవతా స్వరంలా అనిపించింది. అర్జున్ తన చేతులను తెరిచాడు. తన శరీరం ప్రకృతితో కలిసిపోయింది. క్షణాల్లో ఆ దేవతా శక్తి ప్రకాశించి ఆకాశంలో కలిసిపోయింది. ముందుకు సాగి చెట్ల మధ్య ఒక బంగారు ఆలయం వెలుగుతో మెరిసిపోతూ కనిపించింది. లోపల ఒక పవిత్ర జ్యోతి తేలుతూ ఉంది. గోడలపై సంగతులు చెక్కినట్లు మెరిసిపోతున్నాయి. అర్జున్ జ్యోతిని తాకేందుకు చేయి చాపాడు. ఆ వెలుగు అతని గుండెలోకి ప్రవేశించి తనలో ఒక కొత్త వెలుగును నింపింది. ఆ క్షణంలో ఆలయం మాయమై చెట్లలో కలిసిపోయింది. అర్జున్ ఇప్పుడు ప్రకాశించే వ్యక్తిగా మారాడు. ఆదిత్యుని మొదటి కిరణాలు పొగమంచును తొలగించాయి. అడవి మౌనంగా అతని మార్పును గమనించింది. ఒక బంగారు ఆకు మెల్లగా అర్జున్ చేతిలో పడింది. అతను నిజమైన వెలుగును తనలోనే కనుగొన్నాడు. ఆకుపై తెలియని భాషలో చెక్కినట్టుగా కొన్ని రాతలు మెరిశాయి. అతను దానిని చేతిలో ఉంచుకుని తన ప్రయాణాన్ని కొనసాగించాడు. ఇకనుంచి అతడు ఒక సాధారణ ప్రయాణికుడు కాదు. ఆధ్యాత్మిక జ్ఞానం పొందిన మార్గదర్శకుడు. ఆ విస్పరింగ్ ఫారెస్ట్ ఇంకా అక్కడే ఉంది. కానీ కేవలం ధైర్యం, నమ్మకం, జ్ఞానం కలవారు మాత్రమే దాని ద్వారం తెరవగలరు.